ముందుగా తీసుకుంటే ప్రాజెక్టు హంద్రీ నీవా ప్రాజెక్టు హంద్రీ నుంచి నీవా వరకు అంటే పలమనేరు చిత్తూరు జిల్లా పలమనేరు వరకే ఉండేది. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంకు తీసుకెళ్తానంటున్నారు కృష్ణా జలాలను. అంటే ఇది ఎంతవరకు సబబు అంటారు? మంచిదే, తీసుకపోతే మంచిదే. తీసుకపోగలుగుతాడా? ఎన్నాళ్ళు ఉంటాయి నీళ్లు? కోస్తాలో నీళ్ళు అవసరమైనప్పుడు కిందికి మొత్తం డెడ్ స్టోర్ నుంచి కూడా లాక్కపోతారే. అంటే ఇక్కడ రాయలసీమ 69 జీవో రద్దు చేయకుండా నేను ఆడికి తీసుకుపోతా అంటే ఎట్లా? ఇవన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్స్. ఇవి అంత కన్ఫ్యూజన్లో పెట్టారు రాయలసీమ ప్రాజెక్టులను. అంతా మొత్తం మీద రాయలసీమ ప్రాజెక్టులో అగమ్య గోచరంగా ఈరోజు తయారు చేసి పెట్టారు. అంటే ఇప్పుడు కుప్పంకు తీసుకెళ్లిన పక్షంలో హంద్రీ నీవాకు కేటాయింపులు పెంచాల్సి వస్తుంది కదా. అంటే కేటాయింపులు పెంచుకోకుండానే నీటిని తీసుకెళ్తే సరిపోతుంది. బ్రదర్ మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు మీరు. కేటాయింపు ఏడుంది? మనకు హంద్రీ కృష్ణా జలాలను కేటాయింపు అని మాట్లాడొద్దండి. చాలా దాంట్లో మీనింగే లేదు, కేటాయింపే లేదు బ్రదర్. నికర జలాలే కావవి. వరదలు వచ్చినప్పుడు మోటార్లతో కొట్టేటివి. కేటాయింపులు కాదు అవి. కేటాయింపు ఎక్కడుంది? మన అదృష్టం ఉంటే వర్షాలు వస్తే ఏదైనా రిజర్వాయర్ నిండినప్పుడు పంపుల ద్వారా కొట్టేది అది. అంతేగాని కేటాయింపు ఎక్కడుంది? నీ హంద్రీ నీవా కేటాయింపు ఉందనుకుంటున్నారా? గాలేరు నగరికి కేటాయింపు ఉందనుకుంటున్నారా? లేదే, కేటాయింపులే లేవు వీటికి. అందుకే ఆందోళన. నికర జలాలేమో కోస్తాకు, వరద జలాలు, మిగిలిన జలాలు, ఎక్కి పారిన జలాలు, కక్కిన జలాలు, అవసరం లేని జలాలు మాకా. అందుకే దీని మీద ప్రజలలో ఒక అవగాహన రావాలి. నికర జలాలు కేటాయించమని. మీరు కేటాయింపు అన్నారు, కేటాయింపు లేని ప్రాజెక్టులు ఇవి. కేటాయించండి, మీరు కేటాయించండి. ఇదిగో ఈ జిల్లాకిన్ని, ఇదిగో ఈ ప్రాజెక్టుకిన్ని, ఇదిగో ఈ నీళ్లు నికర జలాలు మీకు ఇస్తున్నాం అని మీరు కేటాయించండి. అప్పుడు రాయలసీమ బాగుపడుతుంది. ఇంతవరకు హంద్రీ నీవా అనేది సాగునీటి ప్రాజెక్ట్, సాగునీటి కాలం తాగునీటి అని ఇంతవరకు ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా తేల్చలేదు. అంటే దీని మీద ఏమన్నా మీరు అంటే దాన్ని తేల్చమని ఏమన్నా చేసే డిమాండ్ ఏమన్నా ఉందంటారా? నికర జలాలు కేటాయించమని మా డిమాండ్. జనాభా ప్రాతిపదికన ఏరియా వైజ్గా మీరు మాకు నికర జలాలు ఇవ్వండి. మొత్తం టోటల్గా ఎన్ని జలాలు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ అంటే కొత్త ఆంధ్రప్రదేశ్, ఇది పాత ఆంధ్రప్రదేశ్ కాదు, కొత్త ఆంధ్రప్రదేశ్. ఈ కొత్త ఆంధ్రప్రదేశ్లో ఎంత జనాభా ఉంది, రాయలసీమ జనాభా ఎంత నికర జలాలు ఉన్నాయి, ఆ నికర జలాలను ఎంత కేటాయించాలి అన్నది ఈరోజు మనం అడగాల్సినటువంటి డిమాండ్ తప్ప ఇంకోటి కాదు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలోని తొలిసారిగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు చాలా హామీలు ఇచ్చారు. అంటే తిరుపతి తరహాలో కర్నూలు ఆసుపత్రిని తీర్చిదిద్దామని, ఒక సూపర్ స్పెషాలిటీ కన్నా ఎక్కువగా చేస్తామన్నారు. ఇవన్నీ కూడా ఏమైనా హామీలు నెరవేరారంటారు. మరోవైపు జూపాడు వద్ద ఫుడ్ ఫ్యాక్టరీ ఒకటి కూడా శంకుస్థాపన చేసి వెళ్ళారు. ఓరవకల్ దగ్గర ఒకటి అన్నారు. అంటే ఇవన్నీ కూడా ఏమి కూడా ముందుకు సాగలేదు. దీని మీద మీరు రాయలసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏమైనా ఉద్యమాలు చేసే అవకాశం ఉందంటారు? చేశాం, మీకు తెలియదు కదా.